ఎలాంటి అధికార పదవులు లేకున్నా కూడా రేవంత్ రెడ్డి తన సోదరులకు భద్రత కల్పిస్తూ ఉన్నాడు, గన్మెన్లను ఇస్తూ ఉన్నాడు. మరోవైపు పదవిలో ఉన్నటువంటి వ్యక్తులకు కావచ్చు, ప్రతిపక్ష నేతలకు కావచ్చు ఉన్నటువంటి భద్రతను కుదిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి సంబంధించినటువంటి ఏదైతే భద్రత ఉంటుందో అంతా కూడా కుదించినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. తనకు సంబంధించినటువంటి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ని కూడా ఇప్పటికే తొలగించినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతిపక్ష నేతలు కావచ్చు, ప్రజాసంఘ నేతలు కావచ్చు, విద్యాసంఘ నేతలు కావచ్చు, అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద మండిపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇదే అంశం గురించి మనతో మాట్లాడడానికి రాజేష్ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఏదైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంబంధించినటువంటి భద్రతా కుదింపు ఏదైతుందో కూడా అదంతా కూడా వివాదాస్పదంగా మారింది. పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద మండిపడుతూ ఉన్నారు. నిజంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు భద్రత కుదించడం అనే ఏదైతుందో అదంతా కూడా ఒప్పుకోదగ్గ విషయం, లేకపోతే దాన్ని ఏ విధంగా చూడొచ్చు? ముందుగా నా పేరు రాజేష్, స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్ని, ఫౌండర్. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ప్రవీణ్ కుమార్ సార్ అనే వ్యక్తి ఎన్నో ఇప్పుడు మన తెలంగాణలో మన వివిధ రాష్ట్రాలలో ఐపీఎస్గా చేసి ఆయన నక్సలైట్లను కూడా జనజీవన స్రవంతిలో కలపడానికి ఎంతో కృషి చేసిన వ్యక్తి. ఇప్పుడు ఏ ఐపీఎస్గా ఏ ఐఏఎస్గా తిరుపతి రెడ్డి, కొండలరెడ్డి, మురళి, మన కొండ మురళి వాళ్ళు ఏ ఐపీఎస్ చేసిరు, ఏమని చేసిరు, వాళ్ళకి ఎందుకు సెక్యూరిటీ? ప్రవీణ్ సార్కి ఎందుకు ఉండకూడదు? ప్రవీణ్ సార్కి ఉండాల్సిందే ప్రవీణ్ సార్కి. ఎందుకంటే ఎంతోమందిని జనజీవన స్రవంతిలో కలపడానికైనా ఎన్నో రకాలుగా ఆయన చాలా సేవ చేసి అనేక రకాలుగా ఆయన సర్వీస్ ఇచ్చిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఉంచకుండా వేరే అసలు ఎలాంటి ఏమీ పని చేయనటువంటి పనికిరానటువంటి కొండలరెడ్డి, తిరుపతి రెడ్డి, కొండల మురళి గారికి వీళ్ళలాంటి వాళ్ళకు ఆ సెక్యూరిటీ ఎందుకు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటారు అంటే ప్రభుత్వంలో మన డబ్బులు లేవు, లేదా మాకు సెక్యూరిటీ అంత పోలీసు వ్యవస్థ అంత తక్కువ ఉంది అని మరి వీళ్ళకు ఇచ్చేంత వీళ్ళకు ఉంది, కానీ సార్కి దానికే లేదా? ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ కార్ తీసేసారు. ఇప్పుడు తిరుపతి రెడ్డి, కొండరెడ్డికి బుల్లెట్ ప్రూఫ్ అవసరమా? ఏం చేస్తారని వాళ్ళు ఏ అధికారంలో ఉన్నారని, ఏం సర్వీస్ చేసారని వాళ్ళకు బుల్లెట్ ప్రూఫ్ కార్లు, వాళ్ళకు సెక్యూరిటీ, జడ్జ్ సెక్యూరిటీ ఉన్నది వాళ్ళకు. అదేవిధంగా ఇంకోటి చెప్పాలంటే ఇప్పుడు మన లాస్ట్ కేసీఆర్ ప్రభుత్వం, మన తెలంగాణ ప్రభుత్వంలో ఎవరైతే శ్రీధర్ బాబు భార్య ఉందో ఆమె హైయెస్ట్ పొజిషన్లో ఉన్నది. ఆమెను ఏమనలే, ఇది మన కేసీఆర్ ప్రభుత్వం ఆమెను ఏమనలే. కానీ ఇప్పుడు ప్రశ్నిస్తున్న గొంతుకైనటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ వైఫ్ అయినటువంటి మేడం లక్ష్మీబాయి మేడం గారిని ఆమెను బదిలీ చేయడం జరిగింది. వేరే దేనికి పనికిరానటువంటి ఒక ప్లేస్కి బదిలీ చేయడం జరిగింది. అంటే బదిలీ ఏదైతుందో అదంతా సాధారణ ప్రక్రియనే, దాంట్లో మా ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు. కక్ష పెట్టింది అక్కడ ఏం కూడా కాదు, మేము కక్షపూరితంగా ఏం ట్రాన్స్ఫర్ చేయలేదు, కేవలం సాధారణ బదిలీ ప్రక్రియలోనే ఆమెను బదిలీ చేయడం జరిగిందంటూ కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొంతమంది పెద్దలు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ మేము కళ్ళకు కట్టినట్టుగా సమాజం గమనిస్తూనే ఉంది. ఏం జరుగుతుందంటే ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ కార్ తీసేయడము, మేడాన్ని బదిలీ చేయడము, గన్మెన్లను తగ్గించడము, ఇవన్నీ సమాజం గమనిస్తుంది కదా. నువ్వు చేయట్లేదని చెప్పుకుంటే సరిపోయిందా? సమాజం చూస్తూనే ఉంది, ప్రతి మేధావులు చూస్తున్నారు, సమాజం చూస్తుంది, ప్రతి ఒక్కరు చూస్తూనే ఉన్నారు. ఇక్కడ కళ్ళ ముంగట కళ్ళకు కట్టినట్టు కాకపోతుంటే ఇంకా నువ్వు చేయలేదు అంటే పిల్లాట కళ్ళు మూసుకొని పిల్ల తాగినట్టుంది కథ. ఇది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సర్వీస్లో ఉన్నప్పుడు నక్సలైట్ల నుంచి పెద్ద ఎత్తున ప్రమాదం పెంచి ఉండేటువంటి అవకాశాలు ఉంటుండే. అప్పుడు అందుకనే ఆయనకు పెద్ద ఎత్తున భద్రత కల్పించినటువంటి ప్రభుత్వం. కాకపోతే ఇప్పుడు చూస్తే అసలు నక్సలైటే లేరు కదా, ఆయనకు భద్రత ఎందుకంటూ కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. ఓకే, ఇప్పుడు నక్సలైట్లు లేరు అనేది ఓకే, ఎందుకంటే మోడీ ప్రభుత్వము ఎంతో కష్టపడి అంటే మన నక్సలైట్లందరినీ జనజీవన సంద్రంలో ఒక భాగంగా చేశారు. కానీ చెప్పలేం కదా. ఇప్పుడు మరి కొండలరెడ్డి, తిరుపతి రెడ్డి ఏం చేసిరని వాళ్ళకు జెట్ సర్కిల్ అన్ని సెక్యూరిటీ అవసరమా, లేకుంటే బుల్లెట్ ప్రూఫ్ కార్ అవసరమా? వాళ్ళు ఏం చేసిరని వాళ్ళకు ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఇది మా కాంచి వసూలు చేసిన పన్నే కదా. ఇప్పుడు ఎంతో కొంత సర్వీస్ చేసిన ప్రవీణ్ సార్కి అలాంటి వాళ్ళకు ఉండాల్సినది అసలు ఏం సర్వీస్ చేయని వాళ్ళకు ఉండడం అనేది మేము చెల్లించే ఒక హక్కుదారునిగా అడుగుతున్నా. కాబట్టి నేను ఏమంటున్నానంటే ప్రవీణ్ సార్కి కక్షపూరితంగానే ఆయనను ఇది బుల్లెట్ ప్రూఫ్ కార్ తీయడమైనా, మేడాన్ని బదిలీ చేయడమైనా ఏదున్నా కూడా ప్రతిపక్షంలో ఉండి అడుగుతుందనే ఒక కారణం చేతనే సార్ని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. కాబట్టి ముందు రోజులలో ఇలానే ఇబ్బంది పెడితే ఆయనకే ప్రభుత్వానికే చెడు పేరు, ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి చెడు పేరు రావడం జరుగుతుంది. మీరు రానున్న రోజుల్లో కార్యాచరణ ఏమైనా తీసుకునేటువంటి అవకాశం ఉంటే ఈ అంశం మీద మేము ఏమంటున్నాం అంటే స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున అన్యాయం జరుగుతుంది అంటే అది ఏ పార్టీ అనేది కాదు. ప్రవీణ్ సారు ఒక ఎస్సీ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి మేము ప్రవీణ్ సారు గంట వింటాం. ఎందుకంటే
ఏం పని చేయనటువంటి ఎలాంటి సర్వీస్ చేయనటువంటి వాళ్ళకి మా పన్ను వాళ్లకు ఉచితంగా ఖర్చు పెట్టడం కన్నా ఎంతో కొంత సర్వీస్ చేసిన వ్యక్తికి ఖర్చు పెడితే బాగుంటుంది అనేది మా యొక్క ఒక హక్కుదారునిగా అడుగుతున్నాను నేను. ఇంకోటి ఏంటంటే ఒకవేళ కార్యాచరణ ఎలాంటి కార్యాచరణ తీసుకున్నా కూడా స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ మేము ప్రవీణ్ సార్ వెంట నిలబడి ప్రవీణ్ సార్ కోసం ఎక్కడికైనా వచ్చడానికి రెడీగా ఉన్నామని తెలియజేస్తున్నాం.